అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అన్నట్టు రేపు నువ్వు ఖాళీగా ఉంటావా? అన్నట్టు ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం బై ద వేను ఉపయోగిస్తాం. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంకో విషయం చెప్పాలనిపించినప్పుడు బై ద వేను ఉపయోగిస్తాం. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే బై ద వే ప్లస్ సెంటెన్స్. అన్నట్టు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బై ద వే వేర్ ఆర్ యూ గోయింగ్? బై ద వే వేర్ ఆర్ యూ గోయింగ్? అన్నట్టు నీ పేరు ఏమిటి? బై ద వే వాట్ ఈజ్ యువర్ నేమ్? బై ద వే వాట్ ఈజ్ యువర్ నేమ్? అన్నట్టు రేపు నువ్వు ఖాళీగా ఉంటావా? బై ద వే ఆర్ యూ ఫ్రీ టుమారో? బై ద వే ఆర్ యూ ఫ్రీ టుమారో? అన్నట్టు మీ ఇంగ్లీష్ బాగుంది. బై ద వే యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. బై ద వే యువర్ ఇంగ్లీష్ ఈజ్ గుడ్. అన్నట్టు నేను నిన్న మీ టీచర్ని కలిశాను. బై ద వే ఐ మెట్ యువర్ టీచర్ ఎస్టర్డే. బై ద వే ఐ మెట్ యువర్ టీచర్ ఎస్టర్డే. అన్నట్టు ఈరోజు వాతావరణం చాలా వేడిగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.